అపోస్తల కార్యము 3వ అధ్యాయం. హ్మ్. కొన్ని వాక్య భాగాలు మొదలుపెడతాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును, యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరిని, ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును, యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును, యోహానును వానిని తేరి చూచి, మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షం కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి, జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. యేసు ప్రభువు పునరుత్థానుడైన తరువాత దేవుడు అంతకుముందు వారికి వాగ్దానం చేసిన, నా ఆత్మను, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీ నాకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అని తన శిష్యులకు తెలియజేసినప్పుడు, వారు మేడగది మీద శిష్యులతో పాటు ఇంకా కొంతమంది, దాదాపు 120 మంది కూడి కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీవు మాకు పంపబో ఆ యొక్క పరిశుద్ధాత్మ, ఆ కొరకు మేము కనిపెడుతున్నాం అన్నప్పుడు, దేవుని కృపను బట్టి దేవుడు యేసు క్రీస్తు చేసిన ఆ యొక్క వాగ్దానం మేరకు పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వంటి శబ్దంతో వారి మీద వ్రాలినప్పుడు, వారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారికి తెలియని భాషల్లో వారు మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, ప్రవచిస్తూ దేవుని నామాన్ని కనపరిచినారు. అప్పుడు ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇది ఏంది, ఈ విధమైన కార్యం జరుగుతుంది వీళ్ళతో? వీరు సామాన్య మానవులే కదా, విద్య అభ్యసించని వారే కదా, అయినప్పటికీ ఇటువంటి అద్భుతమైన కార్యాలు వీరి ద్వారా జరుగుతున్నామని ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరూ విస్మయమవుతున్నారు, ఆశ్చర్యపడినారు. అద్భుతాలు జరుగుతున్నాయి వారి ద్వారా, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఆ పేతురు, యోహాను పగలు దాదాపు 3 గంటల సమయంలో దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఆ దేవాలయంలోనికి ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఆ శృంగారం అనే దేవాలయం ద్వారం, దేవాలయం శృంగారం అది కాదు, కానీ ఆ ద్వారానికి శృంగారం అన్న పేరు. ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం, శృంగారం అనే ద్వారం దగ్గర ఒక కుంటివాడు భిక్షం అడుగుతున్నాడు. అపోస్తలుల ద్వారా జరుగుతున్న కార్యాలు అతని గమనానికి వచ్చినవో లేవో తెలియదు, కానీ అనేక మంది స్వస్థత పొందుతున్నారు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క కుంటివానికి మాత్రం అతను నడవలేని పరిస్థితిలో కొంతమంది అతన్ని తీసుకొని వచ్చి ఆ ద్వారం దగ్గర పెడుతున్నారు, వాడు భిక్షం అడుగుతున్నాడు. ఆ సందర్భంలో వారు పేతురు, యోహాను తేరి చూచి మా తట్టు చూడమంటిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వారు ఏమంటున్నారంటే, ఒక గుడ్డివానితో, మీరు నా తట్టు చూడండి, నా తట్టు చూడమంటే అనుకుంటున్నాడు కదా, ఇదిగో వీరి యొద్ద నాకేమైనా దొరుకుతుంది కదా, ఏమైనా డబ్బు వీళ్ళు ఇస్తారేమో అనే విషయంతో, ఆ దృక్పథంతో పేతురు, యోహాను తేరి చూసినప్పుడు
పేతురు అంటాడు కదా! నా ఎదుట వెండి లేదు, బంగారం లేదు, డబ్బు లేదు. కానీ నాకు కలిగినదే నేను నీకిస్తున్నాను అంటున్నాడు. నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. అంటే నాకు కలిగినది ఎట్లా కలిగింది అతనికి? నజరేయుడైన యేసు ఆ! క్రీస్తు నామమున నడువమని చెప్పి. పేతురు ఏమంటాడు? నాకు కలిగినదే నీకిస్తానంటున్నాడు. వెండి లేదు, బంగారం లేదు. కానీ నాకు కలిగినది. ఆ కలిగినది ఏంది ఇతనికి? ఏ విధంగా ఇస్తున్నాడు? అది సంపాదించుకున్నదా? అతడు కష్టపడి సంపాదించుకున్నదది. ఏమంటాడు? నాకు కలిగినది. నాకు కలిగినది ఎవరు కలిగించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఆవరించినప్పుడు అతనికి కలిగినది. ఆ యొక్క శక్తి, ఆ యొక్క ప్రభావం. ఆ ప్రభావం ద్వారా ఏమంటున్నాడంటే, వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తని వెంటనే వాని పాదములు చీలమండలు బలం పొందెను. ఇదిగో నా దగ్గర వెండి బంగారం లేదు కానీ నాకు కలిగినది నేను నీకిస్తున్నాను. నా దేవుడు నన్ను ఆవరించి నన్ను పరిశుద్ధాత్మ చేత నింపిన ఆ శక్తిని బట్టి, ఆ బలాన్ని బట్టి నిన్ను ఆహ్, లేప్ లేవనెత్తున్నానన్న విషయం అతనికి చెప్పకపోయినప్పటికీ నాకు కలిగినది నీకిస్తున్నాను. లే నీవు చేతి పట్టుకొని లేవనెత్తి అప్పుడు వాని పాదమండలంలో చీలి వాడు దిక్కున లేచి నడిచెను. ఎప్పుడైతే ఆ కుంటివాడు ఆ పేతురు మాట విని అతనిపై లక్ష్యముంచినప్పుడు, ఇదిగో నేను నా కలిగినది నీకిస్తున్నాను అని అతని చేతి పట్టినప్పుడు, తనలో ఒక అద్భుత కార్యం జరుగుతది అన్న విశ్వాసాన్ని కూడా అతడు కనపరిచినట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకు నన్ను ఈయన పైకి లేపుతున్నాడు? నాకు కలిగింది నేను నీకిస్తానని చెప్పేసి పైకి లేపుతున్నాడు అన్నప్పుడు, పైకి లేచినప్పుడు తగ్గిన వాని చీలమండలాలు ఆ! బలము పొందెను. దిక్కున లేచి నడిచెను. ఎప్పుడైతే పేతురు అతన్ని పట్టుకొని లేపినాడో, వాడు కుంటివాడు, అవిటివాడు, నడవలేనివాడు వాడిని ఒక స్టెప్ గూడా వేయలేడు. ఎందుకంటే వాడిని కొంతమంది ఎత్తుకొని వచ్చి వాడిని తీసుకొని నిలబెడుతున్నారు. అటువంటి వాడు అయితే అది పేతురుపై లక్ష్యం ఉంచినప్పుడు అతను చూసినప్పుడు, పేతురు కలిగిన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అతన్ని ఆవరించిన అతన్ని ఆహ్, పైకి లేవనెత్తినప్పుడే అతని చీలమండలు బలం పొంది వాడు దిగ్గున లేచి ఏమంటాడంటే లేచినట్టు నడుచుచు గంతులు వేయుచు. అతని జీవితంలో కలిగిన ఒక అద్భుతాన్ని ఇక నేను నడవలేను. ఇక నేను నా బ్రతుకు ఇంతే. నేను ఒక దేవాలయం ద్వారం దగ్గరనో, ఎక్కడనో కూడలిలోనో నేను భిక్షమడుగుతూ నా జీవనం కొనసాగించుకోనాలే అనే ఆలోచన కలిగి ఉన్నవాడు, ఇప్పుడు అతనికి కలిగిన ఒకటే గొప్ప స్వస్థతను బట్టి నడుచుచు గంతులు వేయుచు అతని సంతోషం పట్టజాలనంత సంతోషం. అప్పుడు ఆ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అతడు స్వస్థత పొంది అంటే కుంటితనము, అవిటితనం వెళ్ళిపోయిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత వారితో కూడా నడుస్తూ, తర్వాత అతని సంతోషాన్ని బట్టి హ్మ్, గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు, దేవుడు చేసిన కార్యం అని అతడు గుర్తెరిగి ఆహ్, వారితో కూడా దేవాలయానికి వెళ్ళెను. ఇక్కడ అయ్యా పేతురు, అయ్యగారు నువ్వు నన్ను పరిచావు అని అంటలేడు. అతడేమంటున్నాడంటే దేవుని స్తుతించు. అంటే దేవుని ద్వారా కార్యము జరిగినది. దేవుని కార్యము పేతురు ద్వారా జరిగింది అంటాడు. ఆ పేతురును గాక దేవుణ్ణి స్తుతిస్తూ ఆ యొక్క దేవాలయంకు వెళ్ళెను. ప్రజలందరూ అది చూచి విస్మయం పొందినారన్నమాట. అయ్యో! ఈ దేవాలయం ద్వారా భిక్షమడిగేవాడు వీడు కదా! వీనికెట్లా స్వస్థత కలిగినది? వాడు పుట్టినప్పటి ఎన్ని సంవత్సరాల నుంచి వాడు ఉన్నాడు కానీ ఈ రోజు ఏ విధంగా జరుగుతున్నది అని అందరూ విస్మయం పొందినప్పుడు అప్పుడు పేతురు ఆహ్,
వారికి తెలియజేస్తున్నది ఏమంటే, శాస్త్రులను, పరిసయ్యులను వారిని గురించి ఆ! హ్మ్. మీరు సిలువ వేయబడిన ఈ దుర్బలులు కలిగిన దాని గురించి ఆ! మీరెందుకు ఈ విధముగా ఆలోచించుకుంటున్నారు? మీరు ఎవరినైతే సిలువ వేసి చంపినారో ఆ యొక్క యేసు పునరుత్థానుడైన తరువాత ఆయన యొక్క శక్తి ప్రభావమును బట్టే ఇతడు నడుస్తున్నాడు. తనలో స్వస్థత కలిగినది. ఇది మా యొక్క సామర్థ్యం కాదు. ఆ! ఇది మా యొక్క శక్తి వలన జరిగిన కార్యం కాదు. మీరు సిలువ వేసి చంపినటువంటి యేసు ఆయన యొక్క పునరుత్థానుడైన తరువాత ఆయన పంపిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయని అక్కడ ఉన్న శాస్త్రులు గాని, పరిసయ్యులకు గాని వారికి మిగతా వారికందరికి తెలియజేస్తూ వారు ఆశ్చర్యపోతున్నారు. ఏ విధంగా స్వస్థత కలిగింది. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం ద్వారానే యొక్క స్వస్థతలు, అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు ఆ యొక్క మొదటి ఈ సంఘము ద్వారా స్థాపించబడిన ఆ సంఘం మేడగది మీద స్థాపించబడిన ఆ సంఘం ద్వారా కార్యం జరిగింది. ఆ సందర్భంలో దేవుడు తన ప్రజలను అట్లా విధంగా ఏర్పరుచుకొని వారి ద్వారా ఆ యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు చేసుకొని తన్ను తాను మహిమపరుచుకున్న విధంగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ దుర్బలునికి చేసిన దాని గురించి అందరూ ఆశ్చర్యపడి, వీరు విద్య లేని పామరులు కదా! వీరికింత శక్తి ఏ విధంగా వచ్చింది? వీరికి ఇట్లా జ్ఞానం ఎక్కువ వచ్చిందంటే, అది దేవుని కార్యము, పరిశుద్ధాత్మ కార్యము. విద్యావంతులకు కాదు, జ్ఞానవంతులకు కాదు, ఐశ్వర్యవంతులకు కాదు. ఎవడు దీనుడై ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో వారి యందు దేవుడు కనికరపడి వారికి ఒక నూతనమైన కార్యం వారి ద్వారా దేవుడు పనిచేస్తూ వారి ద్వారా తన్ను తాను మహిమపరుచుకుంటాడు. ప్రస్తుత దినాల్లో మనం గమనించినట్టయితే ఒక వ్యక్తికి అద్భుత కార్యం లేకుంటే ఆశ్చర్య కార్యం గాని, స్వస్థత గాని, లేకపోతే విడుదల గాని జరిగినప్పుడు ఆహ్, నా ద్వారా జరిగినది. నేను ఈ విధంగా చేశాను అని స్వనీతిని లేకుంటే సొంతగా ఆ విధంగా చెప్పుకునే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఈ దినాల్లో. ఏదో కార్యం చేసినట్టు ఆ! వారి ద్వారానే వారికి కలిగిన ఆ యొక్క గొప్ప స్థితిని బట్టి గాని, లేక తమకు కలిగిన విశేష కృపావరాలను బట్టే ఇది జరిగింది అని తమ్మును తాము హెచ్చించుకునే పరిస్థితులు ఉంటున్నది. కానీ పేతురు అంటున్నాడంటే, ఇది నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదు. నజరేయుడైన యేసు, పునరుత్థానుడైన యేసు పరిశుద్ధాత్మ వాగ్దానం చేసి మాకు పంపించిన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టే ఇంత కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక అని అక్కడ ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క వారు అపోస్తలులు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి కార్యాలు చేశారు. దేవుని మహిమ కొరకు చేశారు. తమ సొంత జ్ఞానాన్ని బట్టి జరగలేదు కాబట్టి, అటువంటి విధముగా జరిగినప్పుడు పరిచర్య చాలా విస్తృతముగా జరిగినది. కొన్ని దేశాలకు, కొన్ని ప్రాంతాలకు వారు వెళ్ళి, ఒక శ్రమ కలుగుతున్నప్పటికిని విశేషమైన ఆదరణ పొంది, సంతోషం పొందుతా కార్యాలను చేశారు. సువార్త ప్రకటించారు. అప్పుడు ఈ దినాలలో మాధ్యమాలన్నీ ఎక్కువ ఉన్నాయి గానీ, సరైన రక్షణ సువార్త ప్రకటింపలేకపోవడానికి కారణం ఆహ్, కాపురుల్లో అంటే నాయకులలో గాని, కాపురుల్లో గాని, సువార్థికులలో గాని ఒక విధమైన స్వార్థం గాని, లేక అతిశయం గాని ఉండటం వలన ఇక కార్యాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగటం లేదు. ఆహ్, ఏ విధమైన కొన్ని కార్యాలు జరిగినప్పటికిని అవి తమ సొంత
ఆహ్, తమను బట్టే జరిగినవన్నీ సొంత ప్రచారం కొరకు గావిస్తున్నారు కాబట్టి, ఈ దినాల్లో క్రైస్తవ్యం ఎక్కువగా పెరగకపోవడానికి అదొక ప్రధాన కారణమైంటుంది. కాబట్టి మనం ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పేతురు తన జ్ఞానాన్ని బట్టి కాదు కానీ, యేసుక్రీస్తుకు సమీపమైన శిష్యుడుగా ఉన్నాడని అతని ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నయి అతను అనుకోనలేదు కానీ, ఆహ్, ఏ ఆహ్, యేసుక్రీస్తు శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అతడు స్వస్థత పొందినాడని తెలియజేశాడు. ఆ కుంటివాడు కూడా ఎప్పుడైతే స్వస్థత పొందినాడో, గంతులు వేస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ అతడు దేవాలయంలోనికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వెళ్ళలేదు. తర్వాత తన బంధువులతోని కలవలేదు గానీ, ఇమ్మీడియేట్‌గా దేవాలయ ద్వారం నుంచి సమస్తం విడిచిపెట్టి దేవాలయంలోనికి వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించడానికి. కాబట్టి మన జీవితాలలో ఆహ్, ఏదన్నా ఆశ్చర్యకార్యం జరిగినప్పటికిని అది దేవుని కార్యమని దేవునికి మహిమ చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే నా కార్యం ఎవరి ద్వారా జరుగుతుందంటే వారు కూడా ఇది నా జ్ఞానాన్ని బట్టి, నా యొక్క శక్తిని బట్టి, నా భక్తిని బట్టి జరుగుతున్న నా ఆలోచన తలంపులు వారికి లేకున్నట్టుగా ఇది కేవలం ప్రభు కృపను బట్టి, ప్రభు కనికరాన్ని బట్టి, ఆహ్, వి విశ్వా ఆహ్, వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టే కార్యం జరిగింది. సమస్త దేవునికి మహిమ అన్న మనస్తత్వం ప్రతి వారిలో కలిగినప్పుడు, ప్రతి విశ్వాసిలోనూ, ప్రతి నాయకుల్లోనూ, ప్రతి సేవకులోని జరిగినప్పుడు తప్పనిసరిగా దేవునికి మహిమ కలుగుతుంది. ఆక క్రైస్తవ క్రైస్తవ్యం కూడా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి దీనమైన మనస్సు, యథార్థమైన మనస్సు నాయకులకు, సేవకులకు, కాపరులకు అందరికిని కలిగి ఉండాలని, అటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఈ యొక్క క్రైస్తవ్యం యొక్క విశిష్టతను గురించి అన్యజనులు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న సత్యాన్ని గమనించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి వాక్యాన్ని సమయానుకూలంగా మీరు అందించినందుకు వందనాలు. ఈ సమయంలో అడా కమిటీ పక్షాన ఉదయకాల ప్రార్థన వచ్చిన అందరి పక్షాన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి కొండన పాస్టర్ గారు, ఎవరైనా కొండన పాస్టర్ గారు. ఓకే సార్. చెప్పబడిన వాక్యం కొరకు మనోహర్ సార్ కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఫ్రెండ్స్ కు శాంతి సమాధానం దయచేయాలి. ప్రత్యేకంగా ఐక్యత కలిగి ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలి. అనారోగ్యం చేత ఎవరైతే ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి సార్. ఓకే సార్. స్తోత్రం 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 నాయనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామకు వందనాలు.